శ్రీమాత్రే నమః. డిసెంబర్ 30 మంగళవారం చాలా ముఖ్యమైన రోజండి. ఎవరు గాని మిస్ చేసుకోవద్దు. డిసెంబర్ 30 మంగళవారం వైకుంఠ ఏకాదశి. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారు. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్ర నుంచి మేల్కొంటారు. అలా మేల్కొన్న స్వామిని దర్శించుకోవడానికి ముక్కోటి దేవతలు పుష్యమాస శుక్ల ఏకాదశి రోజున వైకుంఠానికి చేరుకుంటారు. దీనిని మనము వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని పిలుస్తాం. ఆ రోజు ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. చేసిన తర్వాత దీపాన్ని వెలిగించి ఏకాదశి వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి. ఆచరించిన తర్వాత మీ దగ్గరలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేయాలి. ఇలా చేస్తే సమస్త పాపాలు తొలగి స్వామివారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఆ రోజు అందరూ ప్రతి ఒక్కరూ విష్ణు సహస్రనామం కనీస పక్షం 108 సార్లు పారాయణం చేయాలి. చేసిన తర్వాత ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి మరుసటి రోజు స్నానం చేసి దేవతార్చన చేసి 8 గంటల లోపు బ్రాహ్మణుని పిలిచి భోజనం పెట్టి తర్వాత మీరు భోజనాన్ని స్వీకరించాలి. ఇలా ఎవరైతే భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించి స్వామి స్మరణ చేస్తారో తప్పకుండా స్వామివారి సంపూర్ణమైన కృపాకటాక్షం లభిస్తుంది. మీరు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. శుభం భూయాత్.